జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం సోమనపల్లి గ్రామంలో 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా పారిశుద్ధ్యం, డ్రైనేజ్, నాలీలు పూడిక తీయడం, దోమలను నివారించడానికి దోమల మందు స్ప్రే చేపించడం, తడి చెత్త, పొడి చెత్త గురించి సేకరించి డంపింగ్ యార్డ్లో వేయడం జరిగింది అని సోమనపల్లి గ్రామ సర్పంచ్ గుంట బాపు అన్నారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ప్రజలని మోసం చేసింది అని సోమనపల్లి గ్రామ సర్పంచ్ గుంట బాపు ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్యం సైడ్ తీయడం కానీ, తడి చెత్త, పొడి చెత్త తీయడం కానీ, ఈ బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ, ఎక్కడైనా పెద్ద పెద్ద చెట్లు ఉంటే కూడా తొలగించడం కానీ, ఈ స్కూల్లో పారిశుద్ధ్యం చేయడం కానీ, బస్టాండ్లో కూడా నీట్గా చేయడం కానీ, గ్రామ పంచాయతీలో ఏమన్నా పేపర్లు కానీ ఏమన్నా తొలగడం కానీ, అదేవిధంగా గ్రామంలో ఏదేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని దగ్గరుండి మా గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది, మా సెక్రటరీ కానీ, కారోబారి కానీ, సర్పంచ్ మెంబర్ కానీ, మా వార్డు మెంబర్లు అందరం కూడా కలిసి మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైతే పరిశుద్ధం అయితే బాగానే చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మాకు ఇంతకుముందున్న గవర్నమెంట్కు ఇప్పుడున్న గవర్నమెంట్కు చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది, తక్కువ ఏం లేదు. ఇంతకుముందున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. ఏంటంటే మామూలుగా ఇది డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి ఒక్కొక్కరిని మాయ మాటలు చెప్పి చాలా మోసం చేసారు. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి మోసం చేసి మోసానికి 10 సంవత్సరాలు బలైన ప్రజలు ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్క పేదవానికి అర్హులైన అందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కట్టిన కూడా పేమెంట్ కూడా మంచిగానే పడుతుంది, మంచి డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఇంకా అన్ని నియోజకవర్గాల కంటే మా రామగుండం నియోజకవర్గం మా రాజ్ ఠాగూర్ ఎమ్మెల్యే గారు వాళ్ళ సతీమణి కూడా మా మనుల్ ఠాగూర్ గారు కూడా బాగా శ్రద్ధ తీసుకొని ప్రతి విలేజ్ తిరిగి వాడకు గ్రామాలలో తిరిగి ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు, ఎవరికి ఏం కావాలన్నది ఇంటింటికి తిరిగి కూడా ఎలక్షన్లో అయితే ఎట్లా తిరిగారో ఇప్పుడు కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గర కట్టాను. అయినా గెలిచినా అని చెప్పి వాళ్ళన్న చేయడం జరుగుతుంది. ఇల్లు కూడా మా ఊరికైతే 22 ఇళ్ళు వచ్చినాయి, 14 ఇళ్ళు పూర్తిగా అయినాయి. ఇంకా కూడా ఆ ఇండ్లు కూడా కట్టడం జరుగుతుంది. ఇంకా కూడా ఇల్లు ఇస్తా అని చెప్పేసి చెప్తుండు. ఇంకా కూడా వచ్చే వాళ్ళకు కూడా మళ్ళీ కూడా ఇల్లు పెట్టినాం, ఒక 30 ఇళ్ళ దాకా పెట్టినాం. అవి కూడా రావడం జరుగుతుంది. అది ఎవరి సాయం అంటే ఎమ్మెల్యే సహాయ సహకారాలతోటి, మా మనుల్ ఠాగూరు సహకారాలతోటి మంచి పనులే మా ఎమ్మెల్యే గారు చేస్తారు. అదేవిధంగా ఎప్పటికి కూడా ఇట్లనే చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.